వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రెడ్డిబుక్ రాజ్యాంగం నడుస్తుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పరిపాలన బాలేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు కానీ, విద్యార్థులు కానీ, రైతులు కానీ, ఉద్యోగస్తులు ఎవరు కూడా సంతోషంగా లేరని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడిన కొన్ని విషయాలను తీసుకుంటే మనం ముఖ్యంగా ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, వసతి దీవెన, విద్యా కానుకకు సంబంధించినటువంటి విషయాలు మాట్లాడుతూ దాదాపుగా 12,000 కోట్ల రూపాయల పైచులకు మరి కూటమి ప్రభుత్వం పెండింగ్ పెట్టుకుని ₹1 కూడా ఫీజు రీయింబర్స్మెంట్ కోసం కానీ, వసతి దీవెన, విద్యా దీవెన కోసం ఖర్చు పెట్టలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. ఇది ఖచ్చితంగా 12,000 కోట్ల రూపాయల బాకీలు అనేది పచ్చి అబద్ధం. రాష్ట్ర ప్రజలంతా తెలుసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 మధ్య కాలంలో ముఖ్యమంత్రిగా ఉండి తను దిగిపోయే సమయానికి దాదాపుగా తను పెట్టిన బాకీలో 3,500 కోట్ల పైచులకు ఫీజు రీయింబర్స్మెంట్ సంబంధించి, వసతి దీవెన, విద్యా కానుకకు సంబంధించి పెండింగ్ ఉన్నమాట వాస్తవం కదా. అదేవిధంగా సంక్షేమ పథకాలకి మామూలుగా బట్ట నొక్కుతాన్న పేరుతో ఏవైతే అరాకొర ఇన్ టైంలో కూడా కొట్టకుండా కొట్టినటువంటి అరాకొర సొమ్ములు కూడా డైరెక్ట్గా కాలేజీల యాజమాన్యాన్ని కొట్టకుండా ఎవరైతే విద్యార్థుల తల్లిదండ్రులకి తల్లుల అకౌంట్లు కొట్టడం వల్ల ఆ డబ్బులన్నీ కూడా వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత అవసరాలకి, వేరే ఇతరత్ర కుటుంబ అవసరాలకు వాడుకోవడం వల్ల మరి ఎవరైతే ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కానీ, లేదా ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ల కోసం కానీ, లేకపోతే ఎగ్జామ్ టైంలో హాల్ టికెట్ తీసుకునే సమయంలో మరి విద్యార్థులు మొత్తం కూడా ఎన్నో ఇబ్బందులు పడిన మాట వాస్తవం కాదని చెప్పి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నా. అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నీ ప్రభుత్వంలో పెండింగ్ ఉన్నటువంటి 3,500 కోట్ల రూపాయలకు సంబంధించి దశల వారీగా కూడా నిధుల్ని విడుదల చేసుకుంటూ, అదేవిధంగా ప్రస్తుతం ఫీజు రీయింబర్స్మెంట్ కోసము పోస్ట్ స్కాలర్షిప్ కోసం అని చెప్పి కూడా దాదాపు 1,800 కోట్ల రూపాయలు రిలీజ్ చేసిన మాట వాస్తవం కాదా. అదేవిధంగా దాదాపుగా బీసీ విద్యార్థులు, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు, అలాగే మైనార్టీ విద్యార్థుల కోసం ఫీజు రీయింబర్స్మెంట్ కోసం దాదాపుగా 1,215 కోట్ల రూపాయలు రిలీజ్ చేసిన మాట వాస్తవం కాదా. అదేవిధంగా ముఖ్యంగా ఓన్లీ బీసీ విద్యార్థుల కోసం అని చెప్పేసి ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, విద్యా కానుక, వసతి కానుకకు సంబంధించి 1,300 కోట్ల రూపాయలు రిలీజ్ చేసిన మాట వాస్తవం కాదా. అదేవిధంగా ఫైనల్ ఇయర్ ఎవరైతే ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి అంటే ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత డిగ్రీ ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకోవడం కానీ, లేదా ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు సంబంధించి హాల్ టికెట్ కోసం అని చెప్పి ఎవరైతే కళాశాల యాజమాన్యాలు ఎటువంటి ఇబ్బంది పెట్టకూడదని చెప్పి దాదాపుగా 600 కోట్ల రూపాయలు వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీగా మరి ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థుల కోసం, ఫైనల్ ఇయర్ అయిపోయిన విద్యార్థుల కోసం రిలీజ్ చేసిన మాట వాస్తవం కాదా. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. మరి అదే జగన్మోహన్ రెడ్డి హయాంలో దాదాపుగా పీజీ ఎవరైతే ఎంటెక్ కానీ, ఎంబీఏ కానీ, ఎంసీఏ కానీ, ఎంఎస్సీ చదువుతున్న విద్యార్థులకు సంబంధించి కూడా పూర్తిగా ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి ఎవరైతే ఉన్నత చదువుల కోసం మరి పై చదువుల కోసం వెళ్ళాలనుకుంటున్న పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు మొత్తం కూడా పై చదువులకు వెళ్లకుండా ఆపేసిన పరిస్థితి మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కాదా. అదేవిధంగా విదేశీ కానుక పేరుతో దాదాపుగా పోయినసారి కూటమి ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు 20 లక్షల రూపాయలు దాదాపుగా 300 ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో టైప్ పెట్టుకున్నటువంటి యూనివర్సిటీస్ ఉన్నాయో ఆ యూనివర్సిటీ వెళ్ళేటువంటి ప్రతి బడుగు బలహీన పేద వర్గాల పిల్లలందరూ కూడా 20 లక్షల రూపాయలు విదేశీ విద్యా కానుకతో మరి ఆ రోజున చంద్రబాబు గారు ఇస్తే మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మరి దాన్ని కఠినమైనటువంటి షరతులు మొత్తం పెట్టి దాదాపుగా ఆ పథకాన్ని మొత్తం కూడా నిర్వీర్యం చేసిన పరిస్థితి ఎందుకో చెప్పాలి. ఎందుకు అంటే దాదాపుగా జగన్మోహన్ రెడ్డికి విద్యార్థుల పట్ల కానీ, లేకపోతే వాళ్ళ యొక్క చదువు పట్ల కానీ, వాళ్ళ యొక్క వసతి పట్ల కానీ ఎటువంటి కూడా ఆర్భాటం, ఎటువంటి ఇది కూడా లేదు. ఓన్లీ ప్రచార ఆర్భాటం కోసం మాత్రమే ఫీజు రీయింబర్స్మెంట్ అని చెప్పి, జగనన్న విద్యా దీవెన, జగన్న వసతి కానుక అని చెప్పి 1,000 కోట్ల రూపాయలు పెండింగ్లు పెట్టి సరైన సమయంలో ఇప్పటి వరకు కూడా విద్యార్థులు మరి ఎవరైతే కళాశాల నుంచి వాళ్ళ క్యాంపస్ ఇంటర్వ్యూస్ వచ్చినా కూడా, లేకపోతే వాళ్ళు వేరే చిన్న ఉద్యోగాలు చేయడం వలన, లేదా వాళ్ళ పై చదువుల కోసం వెళ్ళాలన్నా కూడా ఇప్పటికీ కూడా ఆ కళాశాల దగ్గర నుంచి కూడా మరి పెండింగ్ ఉన్న డబ్బులు ఇస్తేనే మరి మేము సర్టిఫికేట్ ఇస్తామనే పరిస్థితి ఎందుకు వచ్చింది. పూర్తిగా జగన్మోహన్ రెడ్డి యొక్క అనైతిక చర్య వల్ల వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా చూసుకుంటే నాడు నేడు అని చెప్తున్నాడు. నాడు నేడు కింద దాదాపుగా మరి నేను 1000 స్కూల్స్ కట్టించాను, 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టానని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆర్భాటంగా చెప్పుకున్నాడు. నేను జగన్మోహన్ రెడ్డి ఒకటే అడుగుతున్నా, నాడు నేడు కింద మొదటి దశలో దాదాపుగా 15,000 స్కూల్కి సంబంధించి నేను 3,600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టానంటాడు. దాదాపుగా మరి రెండో దశ కింద లెక్క పెట్టుకుంటే 16,000 స్కూల్కి సంబంధించి నేను 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టానంటాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు కూడా పేపర్లో ప్రకటనల కోసం లేదా ప్రచార ఆర్భాటం కోసం తప్ప మరి ఇంకా ఎక్కడా కూడా ఒక స్కూల్ కూడా కొత్త స్కూల్స్ దాదాపు సంబంధించి మొదటి దశకు సంబంధించి దాదాపుగా 15,000 స్కూల్స్ అన్నాడు. రెండో దశకు సంబంధించి 16,000 స్కూల్స్ అని దాటిని 3,000 స్కూల్స్ తగ్గించేసిన పరిస్థితి. అంటే మొత్తం మీద మొదటి రెండో దశ కలిపి 18,000 స్కూల్కి సంబంధించి కనీసం ఒక 3,000 స్కూల్స్ కూడా పూర్తిగా కొత్తగా నిర్మించినటువంటి స్కూల్స్ ఎక్కడా లేవు. ఒకవేళ అలా కూడా ఒక 1,000-2,000 స్కూల్స్ నిర్మించినప్పుడు కూడా దాంట్లో పూర్తి మౌలిక సదుపాయాలు కానీ, ఎక్కడా కూడా ఆ ఫర్నిచర్ కానీ, లేదా టీచర్లు కానీ, మౌలిక వసతులు సదుపాయాల కల్పన కూడా ఎక్కడా కూడా ఏ స్కూల్లో జరిపిన పరిస్థితి లేదు. మరి ఎందుకంటే ఓన్లీ ప్రచార ఆర్భాటాలు మాత్రమే. అదేవిధంగా నాడు నేడు కింద మరి ఏవైతే స్కూల్స్ ఉన్నాయో ఆ స్కూల్స్కి సంబంధించి మరి భారతీయ సిమెంట్స్ నుంచి మరి సిమెంట్ను ఐరన్ తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్కూల్స్ మొత్తాన్ని కూడా రంగుల పేరుతో కానీ,
లేదా కొన్ని కొత్త స్కూల్స్ కట్టే వాటికి సంబంధించి రెనోవేషన్ పేరుతో కానీ లేదా కొత్త స్కూల్స్కి సంబంధించిన నిర్మాణాలకు సంబంధించి కూడా భారతీయ సిమెంట్స్కి సంబంధించి సిమెంట్ ఐరన్ మాత్రం మరి ప్రభుత్వ పాఠశాల మీద కూడా వాడుకొని ఆ భారతీయ సిమెంట్ తెచ్చుకొని వాడుకొని మరి ప్రభుత్వ పాఠశాల మీద కూడా కొన్ని లక్షల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు వ్యాపారం చేసుకుని మరి నీ భారతీయ సిమెంట్స్కి మరి ఇచ్చి కట్టబెట్టుకున్న మాట వాస్తవం కదా. అదేవిధంగా మరి స్కూల్స్కి రంగుల పేరుతో ఫర్నిచర్ పేరుతో ఆ కొన్న ఫర్నిచర్ కూడా అది కుర్చీలు కావచ్చు, టేబుల్స్ కావచ్చు, లేదా దానికి సంబంధించినటువంటి టైల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా నాసిరకమైన ఫ్యాన్స్ కానీ ఇవన్నీ కూడా నాసిరకమైనటువంటి కొనటం వల్ల దాదాపుగా అవి కొన్ని నెలలకి కూడా మరమ్మతులు గురైన పరిస్థితి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్కూల్స్ మొత్తాన్ని కూడా రంగుల పేరుతో వేల కోట్ల రూపాయలు వెచ్చించి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకి మరి వందల వేల కోట్ల రూపాయలు దోచిపెట్టిన పరిస్థితి. మరి అదేవిధంగా అప్పుడు ఎవరైతే పేరెంట్ టీచర్స్ కమిటీ ఉంటారో ఆ కమిటీకి సంబంధించి కూడా దాదాపుగా మేము వాళ్ళకి అధికారులు ఇస్తామని చెప్పి ఈ స్కూల్స్కి వచ్చిన నిధులు మొత్తం కూడా వాళ్ళే ఖర్చు పెట్టాలని చెప్పి మరి ఆ స్కూల్స్ సంబంధించిన నిధుల మొత్తాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కొన్ని కార్పొరేటివ్ సంస్థలకి వాళ్ళ భారతీయ సిమెంట్స్కి సంబంధించిన సంస్థలకి డబ్బులు ఇచ్చి లక్షల కోట్ల రూపాయలు దండుకున్న మాట వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నా. అదేవిధంగా నాడు పేరుతో నేను గొప్పగా చేస్తానని చెప్పి మరి 117 జీవో పట్టుకొచ్చి దాదాపుగా 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు మొత్తాన్ని కూడా అంటే ఆ ప్రైమరీ స్కూల్స్ మొత్తాన్ని కూడా హై స్కూల్స్లో విలీనం చేయడం వల్ల మరి ఏవైతే గ్రామీణ ప్రాంతాల్లో సుదూరంగా ఉన్నటువంటి హై స్కూల్స్ వెళ్ళడానికి మరి విద్యార్థులు మొత్తం కూడా ఇబ్బంది పడి దాదాపుగా ఇంచుమించుగా దాదాపు 2 లక్షల మందికి పైగా కూడా విద్యార్థులు డ్రాప్ అవుట్స్ అయిన పరిస్థితి. మరి అదేవిధంగా ఇతను కొత్త డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల అదేవిధంగా ఏదైతే అమ్మ ఒడి అని చెప్పి నేను ఇస్తానని చెప్పేసి అమ్మ ఒడికి సంబంధించి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది నేను డబ్బులు ఇస్తానని చెప్పేసి మరి వాళ్ళ ఇంట్లో ఒక్కరికే డబ్బులు ఇచ్చిన దాని మూలంగా అలాగే 117 జీవోజీ పట్టుకొచ్చి కూడా దాదాపు చాలా వరకు ప్రైమరీ స్కూల్స్ మొత్తం కూడా హై స్కూల్స్లో విలీనం చేయడం వల్ల అలాగే ఒక డిఎస్సి నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయకుండా మరి టీచర్లు ఏమని కూడా ఎక్కడ కూడా టీచర్ లేకుండా టీచర్ల షార్టేజ్ ఉండటం వల్ల దాదాపుగా 12 లక్షల మంది పైగా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో మరి ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళి విద్యార్థులు జాయిన్ అయిన పరిస్థితి లేదని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నా. ఎక్కడ నాడు నేటి కింద ఏ స్కూల్స్లో మరి ఎక్కడ కూడా మరి ఏ టీచర్ ఒక కొత్త టీచర్ని పెట్టావు, ఎవరికి ఏమి ఇచ్చావని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నా. అదేవిధంగా 6వ తరగతి నుంచి కూడా నేను డిజిటల్ విద్య పేరుతో ట్యాబ్లు అన్నాడు, బైజూస్తో ఒప్పందం అన్నాడు. మరి ట్యాబ్లు కూడా అవి కూడా నాసిరకమైన ట్యాబ్లు మొత్తాన్ని కూడా మరి లక్షల కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కొని నాసిరకమైన ట్యాబ్లు వల్ల ట్యాబ్లు మొత్తం కూడా కొద్ది కాలానికి పనిచేయకుండా పోయిన పరిస్థితి లేదా. అలాగే బైజూస్ సంస్థతో మరి డిజిటల్ ఎడ్యుకేషన్ పేరుతో బైజూస్ సంస్థ ఒప్పందం పెట్టుకొని కొన్ని వందల వేల కోట్ల రూపాయలు మరి మీరు దాచుకున్న దానికి ఆ బైజూస్ సంస్థ కూడా మీతో ఒప్పందం తీసేసుకొని మరి బైజూస్ సంస్థ కూడా మధ్యలో వెళ్ళిపోయిన పరిస్థితి కదా నేను అడుగుతున్నా. అదేవిధంగా ఇంకో మాట ఏం చెప్తారంటే ఐబీ స్కూల్స్ అని లేకపోతే సిబిఎస్ఈ సిలబస్ అని చెప్పేసి గొప్పగా చెప్తున్నాడు. అసలు టీచర్లే లేరు, టీచర్లే స్కూల్స్లో టీచర్లే లేకుండా, టీచర్ రిక్రూట్మెంట్ లేకుండా, మరి టీచర్లకు సంబంధించినటువంటి ఆ ఫెసిలిటీస్ ఏమి లేకుండా కూడా ఐబీ కానీ సిబిఎస్ఈకి సంబంధించినటువంటి మరి ఏ రకమైన ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ మరి పెట్టి పిల్లల్ని ఏ రకంగా మరి అభివృద్ధి చేశాడో జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. మరి ఇవన్నీ చేసిన తప్పులు కదా. ఇవన్నీ చేసుకుంటూ కూడా మరి నేను నాడు నేడు కింద గొప్పగా చేశానని చెప్పి జగన్మోహన్ చెప్తున్నాడు. అలాగే నాసిరకమైనటువంటి ఫుడ్ అందించడం కానీ లేదా నాసిరకమైనటువంటి చిక్కీలు అందించడం కానీ అలాగే సన్న బియ్యం తీసుకురాకపోవడం వల్ల కానీ ఇవన్నిటి వల్ల కూడా పేద విద్యార్థులు మొత్తం కూడా స్కూల్స్కి వచ్చే విద్యార్థులు మొత్తం కూడా మరి తగ్గిపోయి డ్రాప్ అవుట్స్ అయ్యి ఇంట్లోనే మానేసుకుని వాళ్ళ తల్లిదండ్రులు కూడా పిల్లల్ని స్కూల్కి రానికుండా డ్రాప్ అవుట్ చేసిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మరి ఈ స్కూల్స్ మొత్తం కూడా విద్యా వ్యవస్థను మొత్తం కూడా నాశనం చేసిన పరిస్థితి లేదా అని అడుగుతున్నా. అదేవిధంగా ఈ రోజున మరి కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నువ్వేవైతే 117 జీవోను రద్దు చేసి ఏవైతే స్కూల్స్ని విలీనం చేసే ప్రక్రియ నుంచి కూడా మరి అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలుంటే ఆ పిల్లల కోసం మళ్ళీ దాదాపుగా డిఎస్సి నోటిఫికేషన్ 16,347 మంది ఉపాధ్యాయుల్ని ఎంపిక చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా టీచర్ లేని స్కూల్ ఉండాలని చెప్పేసి ప్రతి స్కూల్లో కూడా ఒకటి అంతకుమంది ఎక్కువ టీచర్లు కూడా పెట్టి 1 క్లాస్ 1 టీచర్ అని చెప్పేసి పెట్టి మరి ఈ రోజున ఎక్కడ కూడా గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలు కూడా ఎక్కడ డ్రాప్ అవుట్స్ లేకుండా పిల్లలు మొత్తం కూడా స్కూల్స్కి వచ్చిన పరిస్థితి. అదేవిధంగా ఈరోజు తల్లికి వందనం పేరుతో మరి మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా 3 5 7 కూడా ప్రతి ఒక్కరు కూడా 13,000 రూపాయలు వాళ్ళ తల్లుల అకౌంట్లోకి వేసి మరి వాళ్ళందరూ కూడా వాళ్ళు చదువుకోవడానికి వాళ్ళందరూ కూడా ఎంకరేజ్ చేస్తున్న పరిస్థితి. మరి అందువల్ల ఎక్కడ కూడా ఒక స్కూల్లో కూడా మరి అదేవిధంగా స్కూల్ విలీనం లేకపోవడం వల్ల టీచర్ల షార్టేజ్ లేకపోవడం వల్ల తల్లికి వందనం పథకం కింద డబ్బులు ఇవ్వడం వల్ల అలాగే నాణ్యమైనటువంటి చిక్కీలు అందించడం వల్ల అలాగే నాణ్యమైనటువంటి సన్నబియ్యం ద్వారా భోజనం వండించడం వల్ల రాగి మద్దతు ద్వారా మరి ప్రోటీన్ ఫుడ్ అందించడం వల్ల ఇవన్నీ చేస్తుండటం వల్ల ఎక్కడా కూడా ప్రైవేట్ పాఠశాల నుంచి కూడా ప్రభుత్వ పాఠశాలలోకి వచ్చి ఈ రోజున ప్రభుత్వ పాఠశాలలు మొత్తం కూడా నో అడ్మిషన్ బోర్డు పెట్టే స్థాయికి మరి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు వచ్చాయంటే అది నారా లోకేష్ గారు చొరవ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. మరి ఇన్ని చేసిన తర్వాత నీ హయాంలో నాడు నేటి పరిస్థితి ఏంటి, ఈ రోజు నాడు నేటి పరిస్థితి ఏంటో ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. మరి అదేవిధంగా మరి టీచర్లు కానీ లేకపోతే విద్యార్థులు కానీ ఎడ్యుకేషన్ టూర్ పేరుతో
విద్యార్థుల మొత్తాన్ని కూడా రాష్ట్రాల మొత్తం తిప్పుతూ కూడా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి యొక్క ఆచార వాటి యొక్క నాగరికత సంస్కృతి సాంప్రదాయాల గురించి మరి వాళ్ళని గైడ్ చేసుకుంటూ, అలాగే టీచర్లకి ఇంటర్నేషనల్ ఎక్స్పోజ్ అంటే సింగపూర్ కానీ ఫిన్లాండ్ కానీ ఇలాంటి దేశాలు తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి విద్యా ప్రమాణాలు ఏ రకంగా ఉంటాయో వాళ్ళందరినీ కూడా గైడ్ చేసి మరి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ పిల్లల మొత్తాన్ని కూడా ఆ రకమైనటువంటి స్కిల్ వైపు కూడా మరి అభివృద్ధి చెందే విధంగా పెంపొందించే విధంగా మరి టీచర్ల పిల్లలను కూడా ఈ రోజున మరి ఆ రకమే ఎంకరేజ్ చేస్తున్న పరిస్థితి. మరి అదేవిధంగా స్కూల్లో ఫర్నిచర్స్ కావచ్చు, లేకపోతే ఆడపిల్లలకి శానిటేషన్ ప్యాడ్స్ కావచ్చు, లేకపోతే వాటర్ ప్లాంట్స్ కావచ్చు, లేకపోతే డిజిటల్ బోర్డ్స్ కావచ్చు, లేకపోతే లీప్ యాప్కి సంబంధించి కావచ్చు, లేకపోతే లెర్నింగ్ అవుట్కమ్స్ సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్క దానికి సంబంధించి కూడా ఏ ఒక్క విద్యార్థి కూడా ఆ యొక్క చదువులో ఆ ఏ క్లాస్ చదువుతున్నాడో ఆ చదువుకున్న వాటిలో ఇప్పటివరకు ఎన్ని లెసన్స్ విన్నాడో ఆ లెసన్ సంబంధించి ఎంత స్కిల్ సంపాదించాడని చెప్పి లెర్నింగ్ అవుట్కమ్స్ సంబంధించి కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున ప్రభుత్వ పాఠశాలలో నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో చూస్తున్నారంటే మరి అది ఈ రోజున నారా లోకేష్ గారి గొప్పతనం, కూటమి ప్రభుత్వం గొప్పతనం అని చెప్పి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి తెలియజేస్తున్నా. మరి అదేవిధంగా చూసుకుంటే అమరావతి రాజధాని ప్రాంతంలో జరుగుతున్న నిర్మాణాలకు సంబంధించి ఒక స్క్వేర్ ఫీట్కి సంబంధించి దాదాపుగా 20,000 రూపాయలు కూడా కట్టడానికి ఖర్చు పెడుతున్నారని చెప్పేసి మళ్ళీ అమరావతి మీద విద్వేషంను విషం చిమ్మే ప్రయత్నం వైఎస్ఆర్సీపీ పార్టీ మరి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. మరి అదేవిధంగా చెన్నైలో కానీ, హైదరాబాద్లో కానీ, బెంగళూరు కానీ, లేదా గుర్గావ్ ఎక్కడో కూడా లేనటువంటి రేట్లు, ఒక స్క్వేర్ ఫీట్కి సంబంధించి రేట్లు మరి ఇక్కడ ఈ రోజున అమరావతిలో కడుతున్నారని చెప్పేసి మరి ఖర్చు పెడుతున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. నేను జగన్మోహన్ రెడ్డి ఒకటే అడుగుతున్నా, ఈ రోజున అమరావతి రాజధాని అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక ప్రపంచంలోనే మేటి నగరంగా తీర్చిదిద్దాలన్న తపన మీద మరి మొట్టమొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం మరి ఎంతో కృషి చేస్తుంది. దాంట్లో భాగంగా ఇంత క్వాలిటీతో ఇంత ఖర్చు పెడుతున్నప్పుడు కూడా అమరావతిలో జరుగుతున్న నిర్మాణాలకు సంబంధించి ఒక స్క్వేర్ ఫీట్కి సంబంధించి 6,890 రూపాయలు మాత్రమే ఖర్చు పెడుతున్నాం తప్ప 20,000 రూపాయలు ఎక్కడ ఖర్చు పెట్టలేదు. కావాలంటే మీకు సిఆర్డీ అధికారులు కానీ ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళు అఫీషియల్గా కూడా జీవో రిలీజ్ చేసి చూపించిన పరిస్థితి. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి వాస్తవానికి సంబంధించిన రేటు 6,890 కంటే కూడా 4 రెట్లు అధికంగా చేసి మరి 20,000 రూపాయలు అమరావతిలో ఒక స్క్వేర్ ఫీట్ ఖర్చు పెడుతున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పడం అంటే మళ్ళీ అమరావతి రాజధాని మీద విషం చెప్పడమే కదా. మరి జగన్మోహన్ రెడ్డికి చెప్తున్నా, ప్రతి ఒక్కరు కూడా దాదాపుగా హైదరాబాద్ కానీ, చెన్నై కానీ, బెంగళూరు కానీ, గుర్గావ్ లాంటి ప్రాంతాల్లో వాళ్ళ కమర్షియల్ స్పేస్ కోసం చెప్పి వాళ్ళు ఖర్చు పెట్టుకొని వాళ్ళు వ్యవహారం చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ రాజధాని, ఒక రాష్ట్రానికి సంబంధించి రాజధాని మరొక 100-200 సంవత్సరాల పాటు కూడా మరి ఈ రాజధానికి సంబంధించి అన్ని ఇక్కడ ఇంటిగ్రేట్ చేసి ఒక మనకి ఒక సచివాలయం కావచ్చు, లేదంటే ఒక అసెంబ్లీ కావచ్చు, హైకోర్టు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్సీ ఎమ్మెల్యే క్వార్టర్కి సంబంధించి కావచ్చు, మినిస్టర్కి సంబంధించిన క్వార్టర్స్ కావచ్చు, ఎడ్యుకేషన్కి సంబంధించి కావచ్చు, ఐటీకి సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్కదానికి ఇట్లా హాస్పిటల్కి సంబంధించి కావచ్చు, మెడికల్ కాలేజ్ సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఇంటిగ్రేట్ అయి ఉంటాయి. కాబట్టి ఒక అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక రాజధాని నిర్మించినప్పుడు ఖచ్చితంగా ఆ ప్రమాణాలని బేస్ చేసుకోవాలి తప్ప ఎక్కడో కమర్షియల్ స్పేస్ కోసం వాడుతున్నటువంటి ఆ లెక్కలను తీసుకొచ్చి ఇక్కడ అమరావతి రాజధాని ప్రాంతం కోసం ఖర్చు పెట్టిన లెక్కలు కూడా మరి అంటగడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అమరావతి రాజధాని అంటే ఎంత విద్వేషమో ఎంత ద్వేషమో కూడా ఈ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి. మరి అదేవిధంగా ఇంకో మాట ఏమంటారంటే ప్రభుత్వ స్థలాలు కానీ లేకపోతే ప్రభుత్వ కార్యాలయాలకు మొత్తం కూడా తనఖా పెట్టడం, లేకపోతే ప్రభుత్వ స్థలాలను మొత్తం కూడా అమ్మేయటం ఈ కూడా ప్రభుత్వం చేస్తుంది అంటాడు. అసలు ప్రభుత్వ స్థలాలను తనఖా పెట్టడం కానీ, ప్రభుత్వ కార్యాలయాలను కూడా అమ్మేయటం కానీ, ఇవన్నీ కూడా వాటి గురించి మాట్లాడే నైతిక అర్హత జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిగ్గులేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి సిగ్గు ఉండాలి. తన ప్రభుత్వం, తను ముఖ్యమంత్రి ఉన్న సమయంలో ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ తాకట్టు పెట్టాడు, అలాగే వాటికి సంబంధించిన స్థలాలను తాకట్టు పెట్టాడు, అలాగే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇరిగేషన్ ఎండోమెంట్కి సంబంధించిన ఒక భూములు మొత్తాన్ని కూడా తాకట్టు పెట్టిన పరిస్థితి. మరి అదేవిధంగా బీచ్ రోడ్లు కానీ, లేకపోతే బీచ్ ఏరియాలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులు మొత్తం కూడా తాకట్టు పెట్టిన పరిస్థితి. మరి చెరువులు కానీ వీటన్నిటిని కూడా తాకట్టు పెట్టేసి మరి ఆ రోజున వాటిని మొత్తం తాకట్టు పెట్టడం, లేకపోతే తక్కువ రేట్లకు అమ్మేసుకొని మరి నేను సంపద సృష్టిస్తున్నా అని చెప్పేసి ఉన్న స్థిరాస్తులు, ప్రభుత్వానికి సంబంధించిన స్థిరాస్తులు మొత్తం అమ్మేసి ఎక్కడ సంపద సృష్టించకుండా ఉన్న సంపద మొత్తాన్ని కూడా ఆ రోజున అమ్మేసుకొని మరి పప్పు బెల్లాలాగా వాళ్ళు తిన్న పరిస్థితి, పంచిపెట్టిన పరిస్థితి. మరి అదేవిధంగా ఈరోజు అడుగుతున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పార్టీ ఆఫీసులు ప్రతి జిల్లాలో నిర్మాణం కోసం దాదాపుగా 40 నుంచి 50 ఎకరాలు రాష్ట్ర వ్యాప్తంగా నువ్వు కేటాయించిన మాట వాస్తవం కదా జగన్మోహన్ రెడ్డి? దాన్ని కూడా దాదాపు ఎకరం 1000 రూపాయలు చొప్పున 33 సంవత్సరాలకి లీజ్ అగ్రిమెంట్ రాసుకున్న మాట వాస్తవం కదా? ఇవన్నీ చెప్పాలి. మరి ఎక్కడ తప్పు జరిగింది ఏంటనేది. అదే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంపద సృష్టి ఎవరైతే కంపెనీలు తీసుకురావడం, ఐటీ కంపెనీలు కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు కావచ్చు, మరి అమరావతి రాజధాని నిర్మాణం చేపట్టడం కావచ్చు, పోలవరంకి సంబంధించి ప్రాజెక్ట్ చేపట్టడం కావచ్చు, కొత్త కంపెనీలు తీసుకురావడం కావచ్చు, కొత్త ప్రాజెక్టులు, ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ మరి కొత్త కంపెనీలు తీసుకురావడం వల్ల సంపద సృష్టిస్తున్నాం.
సంపద సృష్టించడం వల్ల ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భూముల ధరలు పెరుగుతున్నాయి. ఆ రియల్ ఎస్టేట్ రంగం కానీ, లేకపోతే ప్రభుత్వానికి వచ్చేటువంటి రిజిస్ట్రేషన్ ఫీ కానీ, ప్రభుత్వానికి వచ్చేటువంటి స్టేట్ ట్యాక్స్ కానీ, లేదా జిఎస్టీ రూపంలో సెంట్రల్ వచ్చే ట్యాక్స్ కానీ రూపంలో కూడా మరి ప్రభుత్వానికి సంబంధించిన ఆదాయం పెరిగింది. ఆదాయం పెరిగిన దానికి సంబంధించి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప నీకులాగా ప్రభుత్వానికి సంబంధించి ఉన్నటువంటి స్థిరాస్తులు మొత్తం కూడా తాకట్టు పెట్టి అమ్మేసుకొని పప్పు బెల్లాలుగా పంచిపెట్టిన పరిస్థితి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజు లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలి. మరి అదేవిధంగా ఇంకో విషయం మాట్లాడుతూ ఆర్బీకేలు, రైతు భరోసా కేంద్రాలు, లేకపోతే ఇన్పుట్ సబ్సిడీలు, లేకపోతే ఈ క్రాప్ అని చెప్పేసి 0 వడ్డీ రుణాలు, ఇవన్నీ కూడా పంటలకు సంబంధించినటువంటి ఉచిత బీమా అని చెప్పి చాలా డంబాలు కొడుతున్న పరిస్థితి. నేను ఒకటే అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డిని, నీ ప్రభుత్వంలో ఆర్బీకేలు అంటే రైతు భరోసా కేంద్రాలను పెట్టావు, కానీ అవి రాబరీ భరోసా కేంద్రాల్లో తయారయ్యాయి. ఎందుకంటే నీ పార్టీకి సంబంధించిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ, లేకపోతే వ్యాపారులు కానీ, దళారులు మొత్తాన్ని కూడా వాళ్ళందరికీ భరోసా ఇచ్చే కేంద్రాల్లో తయారయ్యాయి తప్ప ఎక్కడ కూడా రైతులకు భరోసా ఇచ్చే కేంద్రం ఎక్కడ కూడా నీ ప్రభుత్వం లేదు. మరి ఆ ఆర్బీకేల్లో మరి ఒక ధాన్యం కొనాలంటే కూడా దాదాపుగా తక్కువ, అంటే మార్కెట్ ఇంటర్వెన్షనల్ ప్రైస్ కానీ, మార్కెట్ ఇంటర్వెన్షనల్ స్కీమ్స్ కూడా ఎక్కడ పట్టుకొచ్చి ఒక్కొక్క ధాన్యం కూడా కింటా ధాన్యం ఇంతకే కొనాలని చెప్పి ఎక్కడ కూడా నువ్వు మద్దతు ధరని ఎక్కడ కూడా ప్రకటించిన దాఖలు లేవు. మరి అదేవిధంగా నాణ్యత పేరుతో, లేకపోతే గన్ని బ్యాగుల కొరత పేరుతో, లేకపోతే అక్కడ ఉన్నటువంటి తేమ పేరుతో, లేకపోతే చెత్తాచెదారం పేరుతో దాదాపుగా ఒక్కొక్క క్వింటాకు వచ్చి దాదాపుగా 5 నుంచి 10 కేజీలు కూడా తరుగుదలలో మరి రైతులు నష్టపోయిన పరిస్థితి. మరి దానికి సంబంధించి కూడా దాదాపు ఒక కింటాకు కూడా 300 నుంచి 400 రూపాయలు కూడా ఆ రోజున రైతులు పంటకి సంబంధించి డబ్బులు నష్టపోయిన పరిస్థితి. మరి అదేవిధంగా ఏదైతే నువ్వు ఆర్బీకే రైతు భరోసా కేంద్రాల ద్వారా మరి ఏవైతే ధాన్యం కొనుగోలు చేశావో ఆ కొనుగోలు సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి చెల్లింపులు కూడా 3 నెలల నుంచి 6 నెలల సమయం పట్టేది. మరి ఎక్కడ కూడా రైతులకి పంట అమ్ముకున్నా కూడా, పండించిన పంట ఇన్ టైంలో అమ్ముకున్నా కూడా డబ్బులు ఇన్ టైంలోకి రాక మరి వాళ్ళందరూ కూడా బయట తెచ్చిన వడ్డీలు మొత్తం కూడా అధిక రుణభారం అయిపోయి రైతులు ఊబిలో కూరుకుపోయిన పరిస్థితి. మరి అదేవిధంగా చూసుకుంటే ఈ రోజున మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ దళారీ వ్యవస్థను మొత్తం కూడా తీసేసి రైతు సేవా కేంద్రాలుగా పెట్టి ఎవరైతే మరి ఎక్కడో కూడా గన్ని బ్యాగుల కొరత కానీ, లేకపోతే ఆ తరుగుదల పేరుతో ఎక్కడా కూడా ఏమీ లేకుండా డైరెక్ట్గా మార్కెట్ని కానీ, సిఐ కానీ డైరెక్ట్గా ప్రభుత్వమే దీంట్లోకి ఈ కొనుగోలుదారులకి ఇంటర్వెన్షన్ అయ్యి ఖచ్చితంగా మద్దతు ధర ఒక్కోదానికి ఇంతే ఉండాలని చెప్పి దాదాపుగా ఆ వరికి సంబంధించి అయితే దాదాపుగా హైయెస్ట్ రేటు, హై క్వాలిటీ ఉన్న రేట్ అయితే 3,200 నుంచి దాదాపుగా 3,700 వరకు కూడా మరొక క్వింట వరికి పెట్టిన పరిస్థితి. మరి ఆ రోజులు నువ్వు కనీసం ఒక మద్దతు ధర పెట్టిన పరిస్థితి కాదు. మరి ఈ రోజున ఎక్కడ తరుగు లేకుండా డైరెక్ట్గా కూడా ఎవరైతే రైతుల నుంచి పంటకు తీసుకున్నామో ప్రభుత్వం, ఆ తీసుకున్న పంటకు సంబంధించి 21 రోజుల్లోనే ఆ చెల్లింపులు చేయాలి డైరెక్ట్గా, అది కూడా రైతుల ఖాతాలకు వెళ్లే విధంగా చేయాలని చెప్పి డైరెక్ట్ డీబీటీ విధానంలో ఈ రోజున ప్రభుత్వమే రైతుల ఖాతాలోకి మరి జమ చేస్తున్న పరిస్థితి. మరి నీ ప్రభుత్వంలో ఉందా అది? నీ ప్రభుత్వం లేదు. ఎక్కడ నీ ప్రభుత్వాల్లో మార్కెట్ ఒక పంటకు సంబంధించినటువంటి గరిష్ట మద్దతు ధర లేదు, మార్కెట్ ఇంటర్నేషనల్ పాలసీ లేదు, మార్కెట్ ఇంటర్నేషనల్ స్కీమ్ లేదు, మార్కెట్ ఇంటర్నేషనల్ ప్రైస్ లేదు, అలాగే ధరల స్థిరీకరణ నిధి లేదు, మరి సబ్సిడీ కింద కూడా ₹1 ఇచ్చిన పరిస్థితి లేదు. మరి మేము ఈ రోజున కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రకాలుగా చేసుకుంటాం పోయి రైతులకు ఎవరికి కూడా ఇబ్బంది పడకుండా మరి వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నటువంటి పరిస్థితి. అలాగే తీసుకుంటే పంటలకు సంబంధించి మద్దతు ధర అంటే నువ్వు సబ్సిడీ అంటున్నావు కదా, ఇన్పుట్ సబ్సిడీ అంటున్నావు. ఆ సబ్సిడీకి సంబంధించి నువ్వు ఉన్న టైంలో ఏవైతే తోతాపూరి కానీ, లేకపోతే బంగినపల్లి మామిడి పండ్లకు సంబంధించి మరి ఆ రోజు నువ్వు ఉన్న సమయంలో 1 కేజీ బంగినపల్లి కానీ తోతాపూరి వచ్చి ₹5 నుంచి దాదాపు తక్కువగా ₹2 పడిపోయిన పరిస్థితి. మరి ఆ రోజు నువ్వు మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా డైరెక్ట్గా ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి ఇంత మద్దతు ధరకి కేజీ కొనాలి, ఇంతకంటే తక్కువ కొనకూడదని చెప్పి మిగిలిన వాటికి సబ్సిడీ రూపంలో నాకు 1 కేజీకి ఇంత అని చెప్పి ఆ రోజున నీ ప్రభుత్వం ఇచ్చిన పరిస్థితి ఉందా? ₹1 కూడా లేదు. అందువల్ల నీ ప్రభుత్వంలో దాదాపుగా కొన్ని వందల వేల టన్నుల మామిడికాయలను కూడా మొత్తం కూడా ట్రాక్టర్ల మీద తీసుకొచ్చి రైతులు రోడ్డు మీద పారబోసిన పరిస్థితి. మరి అదే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఖచ్చితంగా తోతాపూరికి సంబంధించి కానీ, బంగినపల్లి మామిడి పళ్ళకు సంబంధించి 1 కేజీ ₹14 తక్కువ కొనకూడదని చెప్పి మార్కెట్ ఇంటర్వెన్షనల్ పాలసీని పట్టుకొచ్చి మద్దతు ధర ఖచ్చితంగా ₹14 ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఇంకొక ₹4 కేజీ కూడా సబ్సిడీ రూపంలో దాదాపుగా ₹600 కోట్ల ఇచ్చేసి సబ్సిడీ రూపంలో కేజీకి ₹4 ప్రభుత్వమే ఇచ్చి ఆ డబ్బులు మొత్తాన్ని కూడా డీబీటీ రూపంలో డైరెక్ట్గా రైతుల ఖాతాలకు కొడుతుంది. మరి కొట్టి ఆ రకమైన ఎవరైతే పల్ప్ కానీ, లేకపోతే ఎవరైతే ఆ బెవరేజ్ సంబంధించినటువంటి వాళ్ళ యాజమాన్యులు కూడా ఎవరు కూడా సిండికేట్ కాకుండా మరి వాళ్ళందరూ కూడా ఈ పలానా రేటుగా కొనాలని చెప్పి మార్కెట్ ధరని మరి ప్రభుత్వం నిర్ణయించి డైరెక్ట్గా ప్రభుత్వమే మరి వచ్చి కొనుగోలు చేయడం ద్వారా మరి ఈ రోజున తోతాపూర్ రైతులు కావచ్చు, మామిడి రైతులందరూ కూడా సంతోషమైన పరిస్థితి. మరి నీ ప్రభుత్వంలో వందల వేల టన్నులు మొత్తం కూడా రోడ్ల మీద పారబోసి వాటిని తొక్కించుకున్న పరిస్థితి. మరి నువ్వా మాట్లాడేది రైతు సబ్సిడీ గురించి కానీ, లేకపోతే ఈ ఇన్పుట్ సబ్సిడీ గురించి? ఈ క్రాప్ అన్నావు. ఈ క్రాప్కు సంబంధించి నీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు అని చెప్పి వాళ్ళని ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడం వల్ల ఆ వ్యవస్థకు రెవెన్యూ వ్యవస్థకి మధ్యలో సమన్వయం లేకపోవడం వల్ల పూర్తి స్థాయి డేటా, దాంతోపాటుగా
ఈ క్రాప్ సంబంధించిన పోర్టల్కి సంబంధించి టెక్నికల్ ఇష్యూస్ రావడం, ఆ సర్వర్లో సాంకేతికపరమైన ఇబ్బందులు రావడం వల్ల చాలా మంది లబ్ధిదారుల రైతులందరూ కూడా డేటా కూడా ఎన్రోల్మెంట్ చేసుకోలేకపోవడం వల్ల ఎవరికి కూడా ఈ క్రాప్కి సంబంధించి కానీ సున్నా వడ్డీకి సంబంధించి కానీ రుణాలు ఆ సకాలంలో పొందలేకుండా వాళ్ళందరూ కూడా రుణభారం అయినటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఏదైతే ఈ క్రాప్ పోర్టల్ని మరి జియో ట్యాగింగ్కును మరియు మీ భూమి పోర్టల్కి అనుసంధానం చేయడం వల్ల ఎక్కడ సాంకేతికపరమైనటువంటి సర్వర్ల ఇబ్బంది లేకపోవడం వల్ల ఎవరైతే అర్హులైనటువంటి లబ్ధిదారుల డేటా మొత్తం కూడా ఆ సర్వర్లకు పుష్ చేయడం వల్ల వాళ్ళందరికీ కూడా ఇన్ టైంలోనే మరి క్రాప్కి సంబంధించి కావచ్చు, లేకపోతే సబ్సిడీ సంబంధించిన రుణాల మొత్తం కూడా పడి వాళ్ళందరూ కూడా వ్యవసాయాన్ని చాలా లాభసాటిగా చేసుకునే పరిస్థితి ఉంది. మరి అదేవిధంగా నీ ప్రభుత్వంలో ఖచ్చితంగా ఏదైతే రియల్ టైం రైతుల డేటా కూడా మరి ఎవరైతే ఎస్ఎల్బిసి వాళ్ళ దగ్గర బ్యాంకర్ల దగ్గర లేకపోవడం వల్ల మరి ఆ బ్యాంకర్లకు ఎటువంటి కూడా ప్రభుత్వం నుంచి హామీ ఇవ్వకపోవడం వల్ల ఏ రైతుకు కూడా సకాలంలో పంట నష్టానికి సంబంధించి కానీ సున్నా వడ్డీకి సంబంధించిన రుణాలు కానీ ఎక్కడ వచ్చిన దాఖలు లేవు. మరి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ క్రాప్ పోర్టల్ని ఎస్ఎల్బిసి పోర్టల్కి అనుసంధానం చేయడం వల్ల అంటే స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ యొక్క దానికి పోర్టల్కి ఆ యొక్క సైట్కి ఆ యొక్క పోర్టల్కి అనుసంధానం చేయడం వల్ల మరి ఎక్కడ కూడా డేటా రియల్ టైం డేటా మొత్తం కూడా ఎవరైతే అర్హులైనటువంటి లబ్ధిదారులు రైతులు ఉన్నారో వాళ్ళ డేటా మొత్తం కూడా ఎస్ఎల్బిసి మరి బ్యాంకర్ల దగ్గర రావడం, అదేవిధంగా ప్రభుత్వం నుంచి కూడా మరి రైతులకి రుణాలు ఇవ్వాలి, క్రాప్ రుణాలు కానీ లేకపోతే సున్నా వడ్డీల రుణాలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం చెప్పడం వల్ల ఎక్కడా కూడా మిస్గైడ్ కాకుండా మరి బ్యాంకర్లు మొత్తం కూడా రైతులు డబ్బులు ఇస్తున్న పరిస్థితి, రైతులు కూడా బ్యాంకర్లు డబ్బులు కట్టుకుంటూ మరి ఎక్కడా కూడా అధిక రుణ భారం లేకుండా బయట అప్పులు లేకుండా కూడా ఈ రోజున మరి రైతులందరూ కూడా వ్యవసాయం చేస్తున్న పరిస్థితి. మరి ఈ ప్రభుత్వ హయాంలో మరి సెంట్రల్కి సంబంధించినటువంటి క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఆ లెక్కల ప్రకారం 2019 నుంచి 2024 మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దాదాపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మరి రైతులకు ఇచ్చేటువంటి సబ్సిడీ కానీ, ఈ క్రాప్ కానీ, సున్నా వడ్డీ రుణాలు కానీ, ఉచిత బీమా పథకం కానీ, సెంట్రల్లో వచ్చేటువంటి మరి కేంద్ర ప్రధానమంత్రి ఫజల్ యోజన బీమా పథకం ద్వారా కూడా మరి ఉచిత పాలసీకి సంబంధించి కూడా ఇక్కడ కరెక్ట్గా ఎన్రోల్మెంట్ చేయకపోవడం వల్ల మరి అయితే న్యాచురల్ కెలామిటీ ప్రకృతి వైపరీత్యాలు కానీ, వరదలు కానీ, భారీ వర్షాలు పడినప్పుడు పంటలు నష్టపోయినటువంటి రైతులకు సంబంధించి ఆ పంటలకు వచ్చి కేంద్ర ప్రభుత్వం వచ్చేటువంటి పరిహారం కూడా సకాలంలో రాకపోవడం కారణం మరి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి యొక్క ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి తప్పులే అని చెప్పేసి మరి కేంద్రానికి సంబంధించిన CCRB వాళ్ళు కూడా క్లియర్గా చెప్పిన మాట. మరి ఇవన్నీ మేము చెప్తున్న లెక్కలు కాదు. CCRB కానీ లేకపోతే కేంద్రం నుంచి వచ్చినటువంటి ఫసల్ బీమా పథకాన్ని మరి రైతులకి ఏ రకంగా పంట నష్టపోతే ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చో, ఎన్ని వేల కోట్ల రూపాయలు రైతుల పంట బీమా సంబంధించి క్లెయిమ్ చేసావో జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. ఇప్పుడు దానికి సంబంధించి కూడా చెప్పాలి. మరి ఇలా మాట్లాడుకుంటూ పోతే మరి హాస్పిటల్స్ అన్నాడు, ఏవైతే PPPల విధానంలో మరి వాటర్కి సంబంధించి కావచ్చు, హాస్పిటల్కి సంబంధించి కావచ్చు, మెడికల్ కాలేజ్కి సంబంధించి కావచ్చు, అన్ని ప్రైవేటీకరణ చేస్తున్నాడు. PPP ఏంటంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ఓన్లీ నిర్వహణ మాత్రమే ఉంటుంది తప్ప వాటి మొత్తాన్ని కూడా నీ ప్రభుత్వం లాగా అన్ని అమ్మేసుకున్నట్టు కాదు. ఓన్లీ వాటిని నిర్వహణ మాత్రమే ప్రైవేటు వ్యక్తులకు చేతిలో ఉంటుంది. దానికి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్, దానికి సంబంధించిన అజమాయిషి మొత్తం కూడా ప్రభుత్వం దగ్గరే ఉంటుంది. సపోజ్ ఇప్పుడు మనం హాస్పిటల్ కనుక ఒక మెడికల్ కాలేజ్ కనుక PPP విధానంలో కడితే మనం ఖచ్చితంగా దానికి సంబంధించిన 70% పైగా ఆ బెడ్స్ ఏవైతే అవన్నీ కూడా మన ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. అదేవిధంగా దానికి సంబంధించిన అవుట్ పేషెంట్కి సంబంధించినటువంటి వ్యవహారం కానీ, ఆ డిపార్ట్మెంట్ కానీ, లేకపోతే డయాగ్నోస్టిక్ సంబంధించి కానీ, లేకపోతే ఆరోగ్యశ్రీకి సంబంధించి కానీ, లేదా సర్వీస్ ఛార్జీకి సంబంధించి కూడా మొత్తం కూడా ప్రభుత్వ ఆయంలో ఉంటుంది తప్ప సర్వీస్ ఛార్జీలకి సంబంధించి అధికంగా వసూలు చేయడం కానీ, లేకపోతే OPD లేకపోతే ఆరోగ్యశ్రీలు పనిచేయమని చెప్పి ఎక్కడా కూడా చెప్పే విధానం ఉండదు. ఓన్లీ నిర్వహించుకోవడానికి మాత్రమే ప్రైవేటు వ్యక్తులకి ఇస్తారు. అది కూడా కొన్ని సంవత్సరాలు లీజుకి ఇస్తారు. ఆ లీజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ హాస్పిటల్కి సంబంధించినటువంటి ఆ భూములు కానీ లేకపోతే హాస్పిటల్ కానీ యాజమాన్య హక్కులు మొత్తం కూడా మళ్ళీ ప్రభుత్వానికి తిరిగి వస్తాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి లాంటి నిషానికి తెలుసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. PPPల గురించి మాట్లాడతాడు. అదేవిధంగా చూసుకుంటే మనకి గ్రామీణ వాతావరణంలో మరి చూసుకుంటే మరి విలేజ్ క్లినిక్లు అన్నాడు. తర్వాత మళ్ళీ ఫ్యామిలీ డాక్టర్ అనే ఒక పథకం తీసుకొచ్చాడు. విలేజ్ క్లినిక్లు అంటే ప్రతి విలేజ్లో ఒక డాక్టర్ ఉంటానన్నాడు. అలాగే ప్రతి సచివాలయంలో కూడా ఒక ANM ఒక డాక్టర్ ఉంటారని చెప్పారు. మరి డాక్టర్ కాదుగా ANM స్థాయి వాళ్ళని ఉంచారు. అది కూడా ప్రతి విలేజ్లో లేని పరిస్థితి, ప్రతి సచివాలయంలో ఒక చోట పెట్టిన పరిస్థితి. దాంట్లో దాదాపుగా నువ్వు చెప్పినటువంటి 65 రోగాలకు సంబంధించి మరి ఉచిత టెస్టులను, దానికి సంబంధించిన 67 రోగాలకు సంబంధించి కూడా ఉచితమైనటువంటి మెడిసిన్ అన్నావు. దాదాపుగా మరి ఆ విలేజ్ క్లినిక్లో లేదా సచివాలయానికి వెళ్ళినప్పుడు కనీసం పారాసిటమాల్ కానీ లేకపోతే డోలో 650 లాంటి ట్యాబ్లెట్లు కూడా మరి సకాలంలో అందుబాటులో లేక చాలా మంది ఇబ్బందులు పడిన పరిస్థితి మరి అది జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలి. అదేవిధంగా 104 పేరుతో మరి ఫ్యామిలీ డాక్టర్ మీ ఇంటికే వస్తాడు, మీ ఊరే వస్తారని చెప్పాడు. 104తో ఎప్పుడో వారంలో ఒకసారి వచ్చి 104 ఎక్కడో చెట్టు కింద కూర్చొని మరి ఆ వచ్చినటువంటి ఎవరైతే గ్రామస్తులు ఉన్నారో లేకపోతే ఎవరైతే పేషెంట్లు ఉన్నారో వాళ్ళకి 4 ట్యాబ్లెట్లు పంచిపెట్టి మరి 4 వ్యవహారాలు చేసి ఒక 4 గంటలు కూర్చొని అక్కడి నుంచి వెళ్ళిపోతే అది ఫ్యామిలీ డాక్టర్ కిందకు వస్తుందా?
లేకపోతే ఇంటింటికి ఫ్యామిలీ వైద్యం కిందకు వస్తా జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ చేసిన పరిస్థితి లేదు. అలాగే మెడికల్ కాలేజ్ సంబంధించి రాష్ట్రంలో నేను ఉన్నప్పుడు 17 మెడికల్ కాలేజ్ మంజూరు చేశాను అన్నాడు. 17 మెడికల్ కాలేజ్ సంబంధించి దాదాపుగా 1-2 కాలేజ్ 2-3 కాలేజీల్లోనే దాదాపు ఒక 70% 80% పనులు పూర్తయిన పరిస్థితి తప్ప మిగతా 15 కాలేజీలు కూడా దాదాపు 18% కూడా పనులు పూర్తయిన సందర్భం లేదు. ఎందుకంటే దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఏవైతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కానీ కేంద్ర ప్రభుత్వం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి సంబంధించినటువంటి ఆ గైడ్ లైన్స్ ఫాలో అవ్వకపోవడం వల్ల ఇవన్నీ వచ్చినటువంటి ఇబ్బందులు. మరి ఆ గైడ్లైన్స్ ఫాలో అయ్యి కరెక్ట్గా వాళ్ళు ఇచ్చిన డబ్బులు మొత్తం కూడా సకాలంలో ఖర్చు పెడితే మరి మెడికల్ కాలేజ్ మొత్తం పూర్తయిన పరిస్థితి. మరి ఆ గైడ్లైన్స్ పూర్తి చేయకుండా నేషనల్ మెడికల్ కౌన్సిల్ కానీ మిగతా వీళ్ళందరూ కూడా చెప్పిన గైడ్లైన్స్ పూర్తి అవ్వడంలో ₹1 కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. ఆ వచ్చిన డబ్బులు కూడా వేరే పథకాలకు వేరే సంక్షేమ పథకాలకు పెట్టుకున్నటువంటి మరి ఆ దారి మళ్ళించుకున్న పరిస్థితి. మరి ఇవన్నీ చేసి కూడా నేను గొప్పగా మరి నా 5 సంవత్సరాల పరిపాలన నేను చాలా గొప్పగా చేశానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటున్నాడు. ఎక్కడో కూడా గొప్పగా చేసిందే చాలా చెత్తగా చేశావు. ముఖ్యంగా నీ హయాంలో నీ తాత రాజారెడ్డి రాజ్యాంగం నడిచింది తప్ప అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం అయితే నడవలేదు అబ్బాయి. ఇప్పుడైతే ఖచ్చితంగా రెడ్ బుక్ రాజ్యాంగం సంబంధించి ఎవరైతే తప్పులు చేసిన వాళ్ళు ఉన్నారో అది కూడా లీగల్గానే జైల్లోకి వెళ్తున్నారు తప్ప అక్రమంగా కేసులు పెట్టి నీ ప్రభుత్వం లాగా అక్రమ కేసులు పెట్టి ఒక సుధాకర్ డాక్టర్ లాంటి వాడు మాస్క్ అడిగాడనో లేకపోతే ఇంకొకళ్ళు ఎవరో వచ్చి నీ ప్రభుత్వాన్ని నిన్ను ప్రశ్నించారని దాని మీద అక్రమంగా లారీలు పెట్టి తొక్కించడం శిరోమండనం చేయడం లేకపోతే మాస్కులు లేకుండా ఒక మంచి డాక్టర్ని పిచ్చోని చేసి చంపేయడం ఇలా చేసిన దాఖలాలు అయితే ఎక్కడా లేవు. ఇప్పుడు కూడా జరగట్లేదు. కూటమి ప్రభుత్వంలో మహిళలు కానీ రైతులు కానీ మహిళలకు సంబంధించి మేము డ్వాక్రా మహిళా సాధికారత కోసం డ్వాక్రా సంఘాలకు సంబంధించి దాదాపుగా సంవత్సరానికి 40,000 కోట్ల రూపాయల పైచులకు మేము ఖర్చు పెడుతున్నాం. 3 లక్షల వరకు కూడా 3 లక్షలు దాటినంత వరకు కూడా వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం మరి మహిళా మద్దతులకి. అదేవిధంగా మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం కోసం దాదాపు 3,000 కోట్ల రూపాయలతో ఒక ఫండ్ పెట్టడం జరిగింది. అలాగే ఉన్నతి పథకం కింద ఎస్టీ ఎస్సీలో వెనకబడినటువంటి మహిళలు ఎవరైతున్న వాళ్ళకి 3 లక్షల వరకు కూడా మరి ఎక్కడా కూడా 3 లక్షల వరకు కూడా హామీ లేని రుణం ఇస్తున్నాం. మరి వాటికి అవి కట్టేదానికి కూడా టైం బౌండ్ కూడా ఇస్తున్నాం. ఇన్ని రకాలుగా మేము మహిళల సాధికారత కోసం ఖర్చు పెడతామంటే మహిళలు ఎందుకు సంతోషంగా ఉంటారని చెప్పి సందర్భంగా అడుగుతున్నాం. అలాగే తల్లికి వందనం పేరుతో డైరెక్ట్గా వారి ఖాతాలకు 13,000 రూపాయలు కొడుతున్నాం. మరి అలాగే ఉచిత గ్యాస్ ఇచ్చాం 3 బండ్ల సంవత్సరానికి. అలాగే ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చాం. ఇవన్నీ ఇస్తుంటే మహిళా మతలు ఎందుకు మరి హ్యాపీగా ఉంటారో జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. అదేవిధంగా విద్యార్థులకు సంబంధించి కూడా ఫీజు రీంబర్స్మెంట్లు మేము సకాలంలో ఇస్తున్నాం. ఎంఏ ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ సంబంధించిన వాటిలో కూడా ఫీజు రీంబర్స్మెంట్ని ఇస్తున్నాం. అలాగే విద్యా దీవెన వసతి దీవెన కింద కూడా దాదాపుగా 600 కోట్ల రూపాయలు ఫైనల్ ఇయర్ అయిపోయిన స్టూడెంట్లకి సర్టిఫికేట్ కోసం ఇస్తున్నాం. అలాగే కళాశాలకు కూడా చెప్తున్నాం ఎవరైతే సర్టిఫికేట్ల కోసం వచ్చిన పిల్లలు ఉంటారో వాళ్ళని ఇబ్బంది పెట్టదని చెప్తున్నాం. అలాగే బీసీ విద్యార్థుల కోసం లేకపోతే ఈడబ్ల్యూసీ మైనార్టీ విద్యార్థుల కోసం దాదాపుగా మరి చూసుకుంటే 5,000 కోట్ల పైచులకు కూడా ఇప్పటివరకు రుణాలు మంజూరు చేసిన పరిస్థితి. మరి అలాగే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు చదువుతున్న పిల్లలు కానీ ఫీజు రింబర్స్మెంట్ పేరుతో 18 కోట్ల రూపాయలు రిలీజ్ చేసిన పరిస్థితి. అలాగే నాడు నేడు పేరుతో కానీ మరి ఇప్పుడు డిఎస్సి పేరుతో 16,347 పోస్ట్ ఇచ్చి మరి ఎక్కడ ఒక టీచర్ల షార్టేజ్ లేకుండా కూడా పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు వెళ్తున్న పరిస్థితి. నాణ్యమైనటువంటి కల్తీ లేనటువంటి మంచి చిక్కీలు రాగి మిల్లెట్స్తో కూడిన చిక్కీలు కానీ రాగి జావతో కూడినటువంటి పౌష్టికాహారం కానీ సన్నబియ్యంతో కూడినటువంటి ఆహారం కానీ ఇవన్నీ పెడుతూ మరి పిల్లల మొత్తాన్ని కూడా ఎంకరేజ్ చేసి ప్రభుత్వ పాఠశాలకు తీసుకొచ్చిన పరిస్థితి. మరి ఇంకెందుకు ఇన్ని చేస్తుంటే విద్యార్థులకి ఇబ్బంది పడతారు, దేనికోసం ఇబ్బంది పడతారో చెప్పాలి. అదేవిధంగా రైతు భరోసా రైతు సేవా కేంద్రాల పేరుతో ఇన్పుట్ సబ్సిడీ పేరుతో మార్కెట్ ఇంటర్నేషనల్ స్కీమ్ పేరుతో మార్కెట్ ఇంటర్నేషనల్ ప్రైస్ పేరుతో మరి గరిష్టంగా ప్రభుత్వమే ఒక మద్దతు ధర ప్రతి పంటకి ఇచ్చి ఆ ధర కంటే కూడా ఎవరైనా తక్కువగా ఉంటే సబ్సిడీ రూపంలో ఎంత తగ్గుతుందో ఆ సబ్సిడీ రూపంలో ధర స్థిరీకరణ నిధి కింద కూడా మార్కెట్ ఇంటర్నేషనల్ ఫండ్ పట్టుకొచ్చి మరి రైతుల మొత్తాన్ని కూడా సబ్సిడీ ఇస్తున్న పరిస్థితి. మరి ఇంకెందుకు రైతులు సంతోషంగా ఉంటారు నాకైతే అర్థం కావట్లేదు. అలాగే ఉద్యోగస్తులకు సంబంధించి ఈ రోజున ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 5 సంవత్సరాలు నష్టపోయినటువంటి వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఎవరైతే జాబ్ క్యాలెండర్ కోసం డిఎస్సి కోసం నష్టపోయినటువంటి అభ్యర్థులు ఉంటారో వాళ్ళందరి కోసం కూడా మరి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి 16,347 పోస్ట్ కూడా ఇచ్చిన పరిస్థితి. మళ్ళీ ఇంకొక జాబ్ క్యాలెండర్ కూడా డిసెంబర్లో రిలీజ్ చేసిన పరిస్థితి. మరి మిగతా కంపెనీలు ఐటీ కంపెనీలను పట్టుకొస్తున్నాం, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీని పట్టుకొస్తున్నాం, లేకపోతే ఇంకా ప్రాజెక్టులు కడుతున్నాం. వీటన్నిటికి సంబంధించి ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని వేల లక్షల మంది కూడా యువత కానీ మహిళలకు కూడా ఉద్యోగోపాధి అవకాశాలు కల్పిస్తున్నాం. అలాగే ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి చాలా ట్రాన్స్పరెంట్గా ఉన్నటువంటి మరి వాళ్ళకి ట్రాన్స్ఫర్లు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ప్రమోషన్స్ కానీ ఇవన్నీ ఇచ్చి కూడా వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్న పరిస్థితి. మరి 1వ తారీఖునే ఫస్ట్ తారీఖునే మరి వాళ్ళ అకౌంట్లోకి శాలరీ క్రెడిట్ చేస్తున్న శాలరీ వేస్తున్న పరిస్థితి. మరి ఎందుకు ఇంకే రకంగా మరి ఉద్యోగస్తులు ఎందుకు హ్యాపీగా ఉంటారో మరి జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. ఇవన్నీ నీ ప్రభుత్వంలో చేసావా? నువ్వు ఎంతవరకు ప్రచార ఆర్భాటం కోసం నేను బటన్ నొక్కుతున్న పేరుతో బటన్ నొక్కుంటూ పోయావు తప్ప అందరి జీవితాలను మహిళల్ని మోసం చేసావు, విద్యార్థులు మోసం చేసావు, రైతులను మోసం చేసావు, ఉపాధ్యాయులను మోసం చేసావు, చదువుకుని నిరుద్యోగ యువతని జాబ్ క్యాలెండర్ పేరుతో మోసం చేసావు. ప్రతి దాన్ని అమరావతిని అటకెక్కించావు, పోలవరాన్ని పాతి పెట్టేశావు, వెలిగొండను వదిలేసావు. ప్రతి ఒక్క దాన్ని వదిలేసి ఈ రోజున కూటమి ప్రభుత్వంలో జరుగుతూ ఉంటే ప్రతి ఒక్కటి కూడా నాది అని చెప్పేసి మళ్ళీ చెప్పుకుని క్రెడిట్ చోరీ కోసం సిగ్గు లేకుండా బయటకు వచ్చి మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి
నువ్వు వీటికి ఎక్కడైనా కూడా నువ్వు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎవరైనా కూడా సమాధానం చెప్పగలరని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా.